ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానం పలుకుతున్నాము. మరి ముందుగా సహోదరి యానీ కిరణ్మయి గారు అగస్టిన్ గారు రాసిన ఆ యొక్క కన్ఫెషన్స్ అనే బుక్ కొంత ఇంట్రడక్షన్ పార్ట్ అయింది. నెక్స్ట్ పార్ట్ ఈరోజు మనకి కంటిన్యూ చేస్తారు. ఈ సమయాన్ని నేను అక్కగారికి ఇస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ మరి ఒకసారి దేవుని నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి యేసే నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన బాబీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అయితే మనం ఫస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాము. అగస్టిన్ గారు అసలు చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉండేవాళ్ళు. అదే రకంగా ఆయనకి ఎక్కువ ఆటలంటే ఇష్టం, ఆ ఆటల్లో గెలవాలంటే ఇష్టం. చదువుకు సంబంధించిన అంటే ఒక రిస్ట్రిక్టెడ్ విధంగా నేర్చుకోవడం అంటే తనకు అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఆయన ఏ విధంగా తన యొక్క ప్రతి పరిస్థితిని ఏదైతే తను నో అనుకున్నాడో దాని నుంచి ఎలా బయటపడ్డాడు, అసలు ఏమేమి నేర్చుకున్నాడు తన లైఫ్లో, చైల్డ్హుడ్ నుంచి ఏమేమి నేర్చుకున్నాడు, తన లెర్నింగ్ ఎలా జరిగింది అనే విషయం మనం తెలుసుకోబోతున్నాం. అయితే లెర్నింగ్ ఎడ్యుకేషన్లో ఎలా ఉంది, తను ఏ విధంగా తన టెంప్టేషన్స్ని అధిగమించగలిగాడు, అలాగే దేవుడిని ఏ విధంగా కనుక్కోగలిగాడు అనే విషయం మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఆయన ఏదైతే బలవంతంగా వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ, టీచర్స్ ద్వారా కానీ, తన చుట్టూ ఉన్న తన ఫ్రెండ్స్ ద్వారా కానీ ఏదైతే బలవంతంగా ఇష్టం లేకుండా నేర్చుకున్నాడో, ఆ నేర్చుకోవడం అనేది తన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ తన యొక్క నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా ఉపయోగపడింది అనమాట. తర్వాత ఆయన ఏమి తెలుసుకున్నాడంటే మత్తయి 10:30 మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. అంటే ప్రతిదీ తన లైఫ్లో లెక్కింపబడుతుంది అనే విషయం తను తెలుసుకున్నారు. ప్రతిదీ తన లైఫ్ ఆ దేవుని చేతిలో ఉంది అనే విషయం తెలుసుకొని ఆయన నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాళ్ళు. నిత్యము దేవుని స్తుతిస్తారు. ఏ విధంగా స్తుతించేవాళ్ళంటే కీర్తనలు 102:1 ప్రకారం, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. అంటే అంతగా తను మొరపెట్టి తన లైఫ్ని చేంజ్ చేసుకోవడం కోసం దేవుని పాదాల దగ్గర మొరపెడుతూ ఉండేవాళ్ళు. హియర్ మై ప్రేయర్ ఓ లార్డ్, లెట్ నాట్ మై సోల్ పెయింట్ అండర్ దై డిసిప్లిన్. ఎస్యా, నువ్వు నన్ను డిసిప్లిన్ చేస్తున్నప్పుడు, నన్ను కరెక్ట్ చేస్తున్నప్పుడు నేను అలసిపోకూడదు, నాకు సహాయం చెయ్యని నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తూ తన యొక్క నేర్చుకోవడం అంటే లెర్నింగ్ని కొనసాగించారనమాట. అయితే ఆయన తర్వాత ఏం చేశారంటే, ముందు అసలు ఆయన చదువు అంటే చదువుకోవడం అనేది ఒక రిస్ట్రిక్టెడ్ ఫ్రేమ్ వర్క్లో చదువుకోవడం అంటే ఇష్టం లేదు. కానీ తర్వాత నేర్చుకొని తన లైఫ్ అంతా కూడా దేవుడిని తెలుసుకోవడం అనే లెర్నింగ్కి తాను డెడికేట్ సమర్పించుకున్నారు అనమాట. సమర్పించుకున్న తర్వాత ఆయన ఎప్పుడు కూడా అగస్టిన్ గారు దేవుడు తనను క్షేమంగా ఉంచినందుకు నిత్యము ప్రార్థిస్తుండేవాళ్ళు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాళ్ళు. అలాగే తనకిచ్చినటువంటి ప్రతి నైపుణ్యం అంటే స్కిల్ ఏదైతే ఇచ్చారో ఆ స్కిల్ని దేవుడి కోసమే సమర్పించేవాళ్ళు. దేవుడి పరిచర్య నిమిత్తమే తన స్కిల్స్, తన నైపుణ్యాన్ని వాడేవాళ్ళు. నెక్స్ట్ వాడేవాళ్ళు. అలాగే దేవుడు తనను క్షమించారని, తన పాపాలు ఏదైతే తను తెలియక చేసిన పాపాలు, తన యూత్ లో ఉన్నప్పుడు చేసిన పాపాలు, లోక సంబంధంగా ఏదైతే తను ఇష్టాలు పెంచుకున్నారో లోకం మీద, వాటన్నిటిని దేవుడు క్షమించారని అనే విషయం నేర్చుకున్నాడు. అలాగే తను ఏం నేర్చుకున్నారంటే ప్రతి వ్యక్తి యూత్ లేదంటే ప్రతి వ్యక్తి వారు ఏదైతే నేర్చుకున్నారో అది దేవుని పని నిమిత్తం, దేవుని కోసం
ఎప్పుడు కొనసాగిస్తూనే ఉండాలి అనే విషయం ఆయన నేర్చుకొని తన చుట్టూ ఉన్న వాళ్ళకి నేర్పించారు. నెక్స్ట్, అయితే ఈ నేర్చుకునేటప్పుడు ఆయనకి చాలా అబ్స్టికల్స్ వచ్చినాయి. అంటే తన చుట్టూ ఉన్న మనుషులు చాలా మంది ప్యాగన్ ఎడ్యుకేషన్ అంటే ఆ ఆ దేవీ దేవతలను పూజిస్తూ ఉండేవాళ్ళు. ఆ దేవీ దేవతలు అంటే మెయిన్ లైన్ లైన్ రిలీజియన్స్ అయితే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిఖ్స్ ఇలాంటివి కాకుండా ఆ ఆ దేవి దేవతల్ని పూజిస్తూ దానికి కొన్ని రూల్స్ పెట్టుకొని దానికి కొంత నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఆ లిటరేచర్, ఆ ప్యాగన్ లిటరేచరు తన ఆ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే అది అసాంఘికమైనది, లేతే ఆ అనైతికమైన బిహేవియర్స్, అనైతికమైన పద్ధతులు అవి నేర్పిస్తున్నాయని నేర్చుకున్నారు. నేర్చుకొని నేర్చుకొని అది తన లైఫ్ లో ఉండకుండా ఉండే విధంగా తను నేర్చుకుంటూ ఇతరులకి నేర్పిస్తూ ఉండేవారు. అలాగే ఆ పేగన్ ఎడ్యుకేషన్ నేర్చుకునే మంచి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ పాపానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే పాపం చేయడం తప్పు కాదు అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ పాపం ఆ పాపం ఈవిల్స్ ఈవిల్ అంటే చెడుని ఎక్కువ ఇమిటేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో దాన్ని ఆ అస్సలు ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. నెక్స్ట్, అయితే ఆ తర్వాత ఆయన ఏ ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ద డేంజర్ ఆఫ్ వరల్డ్ ఈజ్ సక్సెస్. అసలు వరల్డ్ లో మనం ఒక సక్సెస్ పొందితే అంటే మనం జయం పొందుకుంటే వచ్చే బాధలు లేదంటే వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటని ఆయన నేర్చుకున్నారు. అయితే అక్కడ అసలు వరల్డ్ దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ సొసైటీలో చక్కగా మాట్లాడేవాళ్ళు, ధారాళంగా మాట్లాడేవాళ్ళు, ధారాళంగా రాసేవాళ్ళు, మంచిగా రాసే వాళ్ళకి నీతి అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఉంటుందనే విషయం ఆయన నేర్చుకున్నారు. ధారాళంగా మాట్లాడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఆ మాటల్లో ఎంత కరెక్ట్ ఉంది, ఎంత దేవుని భయం ఉంది అనేది మనుషులు గమనించరు. గమనించకుండా నీతి లేని ఆ దాన్ని అందరూ ప్రైజ్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఆ స్టూడెంట్స్ ఏంటంటే ఆ చాలా ఒప్పించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది తప్పైనా కానీ అది తప్పు, అది నిజం కాదు అని అయినప్పటికీ దాన్ని చాలా ఒప్పించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే మాట్లాడేటప్పుడు దానిలో అసలు న్యాయం ఉండదు అనమాట. వాళ్ళు మాట్లాడే మాటల్లో న్యాయం అనేది ఉండదు. కానీ అన్యాయంగా ఒక తప్పుని నిజం చేసి మాట్లాడుతూ ఉంటారు. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనే విషయం తను చాలా గమనించారు. అలాగే ఈ అగస్టిన్ గారు చాలా బాధపడ్డారు అనమాట. ఎందుకంటే ఇలాంటి మాటల్లో ఇలాంటి పరిస్థితుల్లో నేను కూడా ఒక కొన్ని రోజులు ఉన్నాను. ఎందుకంటే ఆయన బాగా రాయగలరు, బాగా మాట్లాడగలరు, చాలా మంచి వక్త. సో అలాంటిది తర్వాత తను రియలైజ్ అయిన విషయం ఏంటంటే నేను కూడా ఇలాంటి పాపం చేసేసాను అనే విషయం తను నేర్చుకొని దాని నుంచి బయటికి రావడానికి దేవుడు సహాయం చేశారు. సో ఆయన ఏం నేర్చుకున్నారంటే జ్ఞానం లేకుండా, అసలు జ్ఞానం అనేది లేకపోతే, దేవుడు లేకుండా జ్ఞానం లేకుండా ఉన్న మనుషులు దేవుడికి దూరం అయిపోతారు. దేవుని సంబంధించిన జ్ఞానం లేకుండా అంటే పరిశుద్ధత లేకుండా ఉన్న మనుషులు దేవుడికి దూరం అయిపోతారని నేర్చుకుని అదే విషయం మన సామెతల్లో కూడా గమనించవచ్చు. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. అసలు యెహోవా యందు భయభక్తులు లేకపోతే మనకున్న జ్ఞానం అంతా వేస్టే. అది వేస్ట్. దేవునికి మనం ఆ దగ్గరగా ఉండలేని మనుషులుగా ఉంటాం. ఇప్పుడు మన ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ మనం దేవుడి యందు భయభక్తులు లేకపోతే అది శూన్యం అనే విషయం ఆయన గమనించి అది మనకి నేర్పిస్తూ ఉన్నారు. అయితే అసలు టాలెంట్స్ ఏ విధంగా మనం మిస్యూజ్ చేస్తూ ఉంటాం. అసలు దేవుడు మనకిచ్చిన తలాంతులు ఏ విధంగా మనం ఉపయోగం లేకుండా చేస్తూ ఉంటామంటే ఆయన ఏం నేర్చుకున్నారంటే
అగస్టిన్ పొజెస్ ఇంటెలిజెన్స్ అండ్ స్పీకింగ్ ఎబిలిటీ. ఆయనకున్న ఆ వాక్చాతుర్యం, లేకపోతే ఆయనకున్నటువంటి జ్ఞానము, దాని అంతటినీ కూడా దేనికోసం వాడారంటే లోక సంబంధంగానే ఎవరు పొగుడుతారా, తను ఎవరు ఆ ఒక మంచి ఉమ్, నువ్వు ఒక మంచి వ్యక్తివి అని పొగుడుతారా అనే విషయం మీద తన దృష్టి ఎప్పుడు పెట్టేవాళ్ళు. అయితే ఆ తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే ఆ హ్యూమన్ ప్రైజ్, మనుషులు ఏదైతే మనం పొగుడుతారో అది టెంపరరీ. టెంపరరీ. అది దానివల్ల వచ్చే సంతోషం ఎంటీ. దానివల్ల మనకి ఏ విధమైన సంపూర్ణ సంతోషం ఉండదనే విషయం ఆయన గమనించారనమాట. గమనించి ఇది నా తలాంతులు, దేవుడు నాకు ఇచ్చిన అబిలిటీ, నాకు మాట్లాడగలను, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం దేవుడి కోసమే వాడాలి అనే విషయం తను రియలైజ్ అయ్యారు. హిస్ టాలెంట్స్ వర్ యూజ్డ్ ఫర్ వరల్డ్ ప్రైజెస్ ఫస్ట్. ఆయన తలాంతులు ఈ లోక సంబంధంగా వాడారు, కానీ తర్వాత ఆయన ఏం చేశారంటే దేవుడి కోసం వాడటం మొదలు పెట్టారు. అలాగే తను ఏం చేసేవాళ్ళంటే ఆ ఫ్రిక్షనల్ ఎమోషన్స్ అంటే ఆ ఆ, ఆ, మనుషులని సంతోష పెట్టే విధంగా, అంటే నిజాన్ని అబద్ధంగా మార్చే విధంగా తను ఆ రాశారు. ఊహాజనిత అనుభవాలు అలా ఆ విధంగా తను రాసేవాళ్ళు, ఆ విధంగా మాట్లాడేవాళ్ళు. సో అలాంటివి కూడా తను చాలా మనుషులు మభ్యపెట్టే విధంగా తను మాట్లాడేవాళ్ళు. అది కూడా దేవుడు తన తలాంతులను మిస్యూజ్ చేశారని తను రియలైజ్ అయ్యారు. అదే రకంగా ఆమ్, తర్వాత తను చేసిన తప్పులన్నీ వాక్యం ద్వారా తను కరెక్ట్ చేయబడి దేవుని కోసమే నా గిఫ్ట్స్ వాడాలి, గాడ్ గివెన్ గిఫ్ట్ షుడ్ గ్లోరిఫై దేర్ గివర్. దేవుడు ఏదైతే మనకి తలాంతులు ఇస్తారో ఆ తలాంతులతో దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలనే విషయం తను నేర్చుకున్నారు. అయితే చాలా మంది మనుషులు ఇగ్నోరింగ్ గాడ్స్ ఇటర్నల్ లా, అంటే దేవుడిచ్చిన లాని దాన్ని అస్సలు పట్టించుకోకుండా ఉంటున్నారు. ఏ విధంగా పట్టించుకోకుండా ఉంటున్నారు అనే విషయం తన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా తెలుసుకున్నారు. పీపుల్ కేర్ఫుల్లీ ఫాలోడ్ గ్రామర్ రూల్స్, అంటే ఇది చేయాలి, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇలాగే ఉండాలి, ఈ ఈ పని ఇలాగే చేయాలి, ఈ రూల్స్ ఇలాగే ఫాలో అవ్వాలి అని చాలా సిస్టమేటిక్గా చేస్తారు. కానీ దేవుడిచ్చిన కమాండ్మెంట్స్ని ఫాలో అవడానికి ఇష్టపడట్లేదు మనుషులు. దేవు లోక సంబంధమైన రూల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు, కానీ దేవుడిచ్చిన రూల్స్ ని ఫాలో అవడానికి ఇష్టపడట్లేదు. అదే విధంగా సొసైటీ కండెమ్ లాంగ్వేజ్ మిస్టేక్స్ మోర్ దాన్ సిన్ఫుల్ యాక్షన్స్. చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న మాటల్లో వచ్చిన తప్పులు ఏదైనా దొరికిపోతే దాన్ని ఒక తప్పుగా, పెద్ద తప్పుగా చూస్తున్నారు, కానీ అసలు పాపం ద్వారా భయంకరమైన పాపాలు దాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత చిన్న చిన్న స్పీచ్ ఎర్రర్స్, చిన్న చిన్న తప్పులు చేయడం ద్వారా కంటే మనం ఇతరులను ద్వేషించడం ద్వారా, పగ పెంచుకోవడం ద్వారా అది భయంకరమైన పాపం అనే విషయం మనుషులు గమనించట్లేదని తను నేర్చుకొని అది తన చుట్టూ ఉన్న వారికి నేర్పించారు. సో ఈయన ఏం నేర్చుకున్నారంటే హ్యూమన్ రూల్స్ కేర్ఫుల్లీ ఒబేడ్. మనుషులు తయారు చేసిన రూల్స్ చాలా జాగ్రత్తగా పాటిస్తాం. ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్, సాధారణంగా జరిగే తప్పు నాకు జ్ఞాపకం వచ్చింది. మనం రైల్వే స్టేషన్కో లేదంటే ఎయిర్పోర్ట్కో వెళ్ళినప్పుడు 9 o'clock ట్రైన్ లేదా ఫ్లైట్ 7 o'clock అంటే ఒక 2 hours ముందు ఉండాలి ఫ్లైట్ కోసం అని చెప్పి 5 o'clock చాలా సిన్సియర్గా మార్నింగే అలారం పెట్టుకొని లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. 5 కంతా అంటే 4 o'clock లేచిపోయి బయలుదేరి వెళ్ళిపోతా ఉంటాం. అదే చర్చ్ 7 o'clock లేదంటే 9 o'clock అంటే మనం వెళ్ళేది 10 o'clockకి. అంటే హ్యూమన్ రూల్స్ చాలా జాగ్రత్తగా పాటిస్తాం, ఎందుకంటే అది మిస్ అయిపోతాం కాబట్టి. మరి గాడ్స్ లా ఫ్రీక్వెంట్లీ నెగ్లెక్టెడ్. గాడ్స్ లాని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం? మనకు ఒక దేవుడు ఒక లా పెట్టినప్పుడు, ఒక రూల్ పెట్టినప్పుడు దాన్ని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో అది తను నేర్చుకున్నాడు. సో నేర్చుకొని తను
గాడ్స్ లాని ఆనర్ చేయాలి, దాన్ని ఫాలో అవ్వాలనే విషయం తన చుట్టూ ఉన్న ప్రజలందరికీ నేర్పించారు అనమాట. తర్వాత తను చాలా సిన్సియర్గా చాలా సిన్సియర్గా చైల్డ్హుడ్ కన్ఫెషన్స్ చేశారు. అంటే ఆ, తన పాపాలన్నీ అసలు భయం లేకుండా, అంటే షేమ్ఫుల్ ఫీల్ అవ్వకుండా దాన్ని ఒప్పుకున్నారు. ఆ, తను ఏ విధంగా తన పేరెంట్స్కి, తన టీచర్స్కి, తన ఫ్రెండ్స్కి అబద్ధాలు చెప్పారో దాన్ని ఒప్పుకున్నారు. అదే విధంగా ఉమ్, తను ఆ ఆ, ఏ విధంగా గేమ్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ అదే తన తల్లిదండ్రులకి ఒబే అవడం విషయంలో, టీచర్స్కి ఒబే అయ్యే విషయంలో అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా గేమ్స్కి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది తను ఒప్పుకున్నారు. అలాగే చిన్న చిన్న థింగ్స్, తనకు సెల్ఫిష్ ప్లెజర్స్ కోసం ఏదో ఆ చిన్న పిన్ తీసుకుంటే తనకు వచ్చే సంతోషం కోసం, లేకపోతే చిన్న చాక్లెట్ షాప్ లోంచి తీసుకుంటే వచ్చే సంతోషం మీద ఇంపార్టెన్స్ ఇచ్చి తను చేసినటువంటి ఆ దొంగతనాల గురించి కూడా ఒప్పుకున్నారు అనమాట. అలాగే తను ఎప్పుడు కూడా ఆ తన చుట్టూ ఉన్న మనుషుల కంటే చాలా సుపీరియర్ గా, నేనే గొప్ప అనే, తన అందరూ నన్ను పొగడాలి అనే ఫీలింగ్ లో ఎప్పుడు ఉండేవాళ్ళు. సో ఆ ఇష్టాన్ని కూడా తను ఒప్పుకున్నారు. నేను అందరిలో ఒకలాంటి వాడిని, అందరూ నన్ను పొగడవసరం లేదు అనే విషయం తను కొంచెం ఎదిగిన తర్వాత నేర్చుకున్నాడు కాబట్టి దాన్ని కూడా ఒప్పుకున్నారు అనమాట. అలాగే ఆమ్, ఇంకొక ఇది చాలా నచ్చింది నాకు. రికగ్నైజ్ చైల్డ్హుడ్ సిన్ యాజ్ సీడ్స్ టు అడల్ట్ సిన్. చిన్నప్పుడు చేసిన చిన్న చిన్న తప్పులు, అవి ఏం పర్లేదులే ఈ తప్పు అని మనం ఇగ్నోర్ చేస్తాం, కానీ ఆ చిన్న తప్పు పెద్ద అయ్యేటప్పటికి అదొక సీడ్ అయ్యి వాళ్ళు వాళ్ళు ఎదిగే కొంది అది మొక్కై రానై ఆ ఇంకా అది ఆ సిన్ని తీయలేనంతగా పెరిగిపోతుందనే విషయం ఆయన నేర్చుకున్నాడు. దాన్ని నేర్చుకొని తన చుట్టూ ఉన్న, తను ఏదైతే తప్పులు చేశారో అది తన చుట్టూ ఉన్న వాళ్ళు చేయకూడదని చాలా మందిని ఎంకరేజ్ చేశాడు. సో సిన్ బిగిన్స్ ఎర్లీ అన్లెస్ ట్రాన్స్ఫార్మ్డ్ బై గాడ్స్ గ్రేస్. మనం చిన్నప్పుడే మన పాపం మనతో పాటు పెరుగుతూ ఉంటుంది, కానీ దేవుని కృప మూలంగా మాత్రమే మనం మార్చబడతాము. మార్పు మార్పు చెందడం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాం అనే విషయం మనం అందరూ నేర్చుకోవాల్సిన బదులే ఉన్నాం. అయితే ఆయన ఆ అలాంటి పరిస్థితుల్లో కూడా గాడ్స్ ఆ అంటే చిన్నప్పుడే తను ఏదైతే తప్పులు చేశాడో ఆ ఆ తప్పులోనే తను ఉండిపోలేదు, కానీ ఆయన కృప ఆయన్ని మార్చింది. సో కృప ఏ విధంగా మార్చిందంటే, తన యొక్క ఫెయిల్యూర్స్ లో ఆయన్ని తన తన చేతుల్లో ఎత్తి పట్టుకొని తనని కాపాడింది. దేవుడు తనకి ఇంటెలిజెన్స్ ఇచ్చారు, మెమరీ ఇచ్చారు, తనకి స్పీచ్ ఇచ్చారు, తన తనకి మంచి ఫ్రెండ్స్ ఇచ్చారు, చాలా గిఫ్ట్స్ ఇచ్చారు, తలాంతులు ఇచ్చారు. ఆ తలాంతుల ద్వారా దేవుణ్ణి మహింపరచడం కోసం ఆయన తను డెసిషన్ తీసుకున్నారు. అయితే తనకి వచ్చిన మంచి క్వాలిటీస్, ఏ క్వాలిటీ అయినా అది దేవుని కృప ద్వారానే, అంటే అనంతమైన కృప ద్వారానే వచ్చాయి అనే విషయం తను తెలుసుకున్నారు. అదే విధంగా అగస్టిన్ గారు ఆ ఈ బ్లెస్సింగ్స్ అన్నిటికీ నేను పాత్రుడను కాను, నాకు అలాంటి ఎబిలిటీ నాకు లేదు, కానీ దేవుడు కృప మూలంగానే నాకు ఈ గిఫ్ట్స్ అన్ని ఇవ్వబడ్డాయి. నేను అదంతా చిన్నప్పటి నుంచే నేను పాపంలో ఉన్నప్పటికీ దేవుడు నన్ను కాచి కాపాడి నాకు ఈ గిఫ్ట్స్ ఇచ్చారు. సో ఈ గిఫ్ట్స్ దేవుడి కోసమే వాడతాను అని ఒక డెసిషన్కి వచ్చారు. సో ఆల్ ఎబిలిటీస్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఆయన కృప ద్వారా మాత్రమే మనకు ఈ తలాంతులు వస్తాయి అనే విషయం ఆయన నేర్చుకున్నారు. నెక్స్ట్, సో ఆయన ఈ ఈ జర్నీ అంతట్లో ఈ ఫస్ట్ లెసన్ మనకి ఏం స్పిరిచువల్ లెసన్స్ నేర్పిస్తున్నారు అని అంటే, డెడికేట్ లెర్నింగ్ టు గాడ్. మనం ఏం నేర్చుకున్నా ఆ నేర్చుకున్నది యావత్తు దేవుడికి సమర్పించాలి. అలాగే మన చుట్టూ ఉన్న ఇమ్మోరల్ ఇన్ఫ్లుయెన్స్, పాప సంబంధమైన మనుషులు, పాప సంబంధమైన పరిస్థితులు ఎలాంటి వచ్చినా దానికి నో చెప్పగలిగే శక్తి మనకి ఉండాలి. అలాగే ఆ ఆ ఈ లోక సంబంధమైన గెలుపులు,
ఈ లోక సంబంధమైనటువంటి ప్రైజెస్ మీద ఆధారపడకుండా మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క కృప మీద ఆధారపడి పరిశుద్ధంగా జీవించడానికి ఆ, మనం ఆ, అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా మన తలాంతులు దేవుని మహింపరచడానికే వాడాలి. అదే విధంగా దేవుడి యొక్క ఆ గుణగణాలను తెలుసుకొని ఆయనకి మాత్రమే ఒబే అయి ఉండాలి. అదేవిధంగా లోక సంబంధంగా అయినా మనుషుల యొక్క అప్రూవల్, మనుషుల యొక్క ప్రైజెస్ మీద మనం ఆధారపడి ఉండకూడదు. అదే రకంగా రికగ్నైజ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ఎవ్రీ బ్లెస్సింగ్. మనకున్న ప్రతి బ్లెస్సింగ్ లో దేవుడే మనకి ఇవన్నీ ఇస్తున్నారనే విషయం మనం రికగ్నైజ్ చేయాలి. సో ఇన్ కంక్లూషన్ ఏంటంటే ఆయన సెంట్రల్ మెసేజ్, హ్యూమన్ ఎడ్యుకేషన్ వితౌట్ గాడ్ ఈజ్ ఇన్కంప్లీట్. దేవుడు లేని ఎడ్యుకేషన్ అది ఇన్కంప్లీట్. ఎప్పుడైనా కానీ మన పాపము మనల్ని కప్పి పెడతా ఉంటది. నిజమైన సక్సెస్ నుంచి పొందుకోకుండా మనల్ని కప్పి పెడతా ఉంటది. సో దేవుడు ఎప్పుడు మనం ఎంత పాపులమైనా, మనం ఎంత తప్పులో పడిపోయినా, దేవుడు మనం దూరం అయిపోయినా కానీ ఆయన మళ్ళీ తిరిగి మనల్ని పిలుచుకుంటానే ఉంటాడు. సో ఎవ్రీ టాలెంట్ షుడ్ లీడ్ టు వర్షిప్. మనకున్న ప్రతి తలాంతు దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగించాలి. సో అలాగే యేసయ్యని ప్రేమించడం ద్వారా, ఆయన ఒబే చేయడం ద్వారానే మనకు నిజమైన నాలెడ్జ్ వస్తుంది, నిజమైన విజ్డమ్ మనకి దేవుడిస్తారు. థ్యాంక్స్ టు దై మై జాయ్, మై ప్రైడ్, మై కాన్ఫిడెన్స్, మై గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. మనందరి తరపున సహోదరి యానీ కిరణ్మయి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అగస్టిన్ గారు రాసిన ఆటోబయోగ్రఫీ, యాక్చువల్గా ఇది తను స్వయంగా రాస్తున్న బుక్. ఇది కన్ఫెషన్స్ ఈ బుక్ పేరు. మీలో ఎవరికైనా సరే అవకాశం ఉంటే దయచేసి చదవండి. మన జీవితంలో ఒక విశ్వాసిగా తప్పనిసరిగా చదివి ఉండవలసిన పుస్తకాల్లో ఇది ముఖ్యమైనదని మరి నేను తెలుసుకున్నాను. తర్వాత ఆర్సి స్ప్రౌల్ అనే ఒక దేవుని సేవకుడు వాళ్ళ గ్రాండ్ మదర్ అడిగిందంట, బాబు ఈ బుక్ చదివావా అని, తను యవన దశలో ఉన్నప్పుడు. అంటే ఆ బుక్ అంటే ఏంటి అని అడిగాడంట. మరి నువ్వు సేవకుడిగా ఆ బుక్ ఇంకా చదవలేదంటే నువ్వు సిగ్గుపడాలి అని చెప్పిందంట వాళ్ళ గ్రాండ్ మదర్. చాలా అయ్యో ఏంటి ఇట్లా అంటుందని చెప్పేసి ఇమీడియట్ గా చదివాడంట. తన జీవితం మొత్తం నిజంగా చాలా ఇంపాక్ట్ అయింది ఆ బుక్ వల్ల. సో మనలో చాలా మంది మనం చదవలేము, ఎందుకంటే మనకున్న బిజీ స్కెడ్యూల్స్, ప్రయారిటీస్, తర్వాత చాలా వాటిలో మనం బిజీగా ఉంటాం కాబట్టి చదవలేకపోతాం. చదవాలని ఆశయం కూడా చదవలేం. కాబట్టి ఈ విధంగా మరి అక్కగారిని రిక్వెస్ట్ చేసాం, ఈ బుక్ చదివి మనకి ఈ విధంగా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్లు చెప్పమని. మరి ఈ యొక్క గొప్ప బాధ్యత తీసుకున్నారు, ఎందుకంటే అది కొద్దిగా ఓల్డ్ ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. దాన్ని చదివి, అది చాలా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది, దాన్ని చదివి మళ్ళీ మనకి ఇట్లాగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో చేసి మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇది చాలా హార్డ్ వర్క్, చాలా శ్రమతో కూడిన పని ఇది. మరి మన కొరకు మన పరిచర్య, ఈ విధంగా దేవుడి పరిచర్య వారు చేస్తా ఉన్నారు. మనందరి తరపున మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి రానున్న రోజుల్లో దేవుని చిత్తమైతే మరి యొక్క మంచి పుస్తకం ఉంది. ఇప్పుడు యానీ కిరణ్మయి యొక్క ఈ యొక్క బుక్ ని కంటిన్యూ చేస్తారు. ఈ బుక్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా అగస్టిన్ యొక్క కన్ఫెషన్స్, ఒప్పుకోలులు. మరి ఈ బుక్ నడుస్తూ ఉంటుంది. అంటే ఎవ్రీ క్లాస్ లో ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అక్క షేర్ చేస్తారు, మరి కొన్ని నిమిషాలు ఇంకొక బుక్, అది మనకి యాక్చువల్లీ సిలబస్ లో ఉంది. ఆ బుక్ ని మరి వేదాపాల్ గారిని తీసుకోమని కోరి ఉన్నాము.
ఆ బుక్ పేరు సెంటర్ చర్చ్. తిమోతి కెల్లర్ గారు రాసిన సెంటర్ చర్చ్. అద్భుతమైన బుక్ అది. అది సిలబస్ లో ఒక సబ్జెక్ట్ అది. అది ఏంటంటే చిన్న సబ్జెక్ట్. అది చదివి తెలుగులో దాన్ని మనకి వివరించవలసిందిగా మనం కోరి ఉన్నాము. మరి రానున్న రోజుల్లో ఆ, మనకున్న 1.5 అవర్స్ లో కొన్ని నిమిషాలు ఫస్ట్ ఫస్ట్ కొంత టైం ఈ అగస్టిన్ కన్ఫెషన్స్ మీద అక్క యానీ కిరణ్ మ్యాచ్ గారు చెప్తారు. నెక్స్ట్ వేదాపాల్ గారు సెంటర్ చర్చ్ అనే బుక్ మీద తీసుకుంటారు. ఇవి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ మనకి కంటెంట్ మొత్తం మీకు అందజేయబడుతుందండి. మరి గమనించండి, దేవుడు మనకి మరి ఈ యొక్క హాఫ్ అన్ అవర్ ముందు మనం ఏ విధంగా ఉన్నాము, ఈ హాఫ్ అన్ అవర్ విన్న తర్వాత మన విశ్వాసంలో కొంత బలపడ్డాం. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది కదా. మరి ఆ, ఆయన అగస్టిన్ యొక్క జీవితం మనల్ని నిజంగా బలపరిచింది ఈ యొక్క వినటం ద్వారా. ఈ విధంగా విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలంటే మరి చాలా ప్రాముఖ్యమైన విషయం వినటం. దేవుని వాక్యాన్ని వినటం ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసాన్ని మనం పోషించుకోవటం అనేది తప్పకుండా చేయాల్సిందే. లేకపోతే మనం బలహీనం అయిపోతాం విశ్వాస విషయం. ఈ విశ్వాసం అన్నది మనకి దేవుడు ఒక వరంగా అనుగ్రహించి ఉన్నాడు. దీనిని మనం కాపాడుకోవాలా, పోషించుకోవాలా, మరి దీన్ని బాగా వెలిగించుకుంటా ఉండాలా. దేవునికి స్తోత్రం కలిగిందాక. మరి మన సబ్జెక్ట్స్ విషయం వచ్చేసరికి ఈరోజు ఎక్కువ డెప్త్ ఆ టీచింగ్ లోకి వెళ్ళం, కానీ ఓవరాల్ పిక్చర్ నేను ఒకసారి మీకు తెలియచేయాలనుకుంటున్నానండి. మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం 2 సబ్జెక్ట్స్ ప్లస్ యాడ్ ఆన్స్ మనం చూసి ఉన్నాము. మరి హగ్గ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో వారు తెలియజేస్తాం. అక్కడ వాళ్ళు నేర్పించిన కంటెంట్ మరి గిఫ్ట్స్, ఎబిలిటీస్, టాలెంట్స్, అది ఫస్ట్ మనం దాన్ని నేర్చుకున్నాం. తర్వాత మరి 10 ఆజ్ఞలు, ఫైనాన్సెస్ గురించి 10 కమాండ్మెంట్స్ మనం నేర్చుకుని ఉన్నాం. అలాగే మరి దాని మీద చిన్న టెస్ట్ కూడా మనం రాసాం. అలాగే మరి ఒక పక్కన హెర్మెన్యూటిక్స్ లో, అలాగే ఎక్సిజెటికల్ ఫాలసీస్, ఇవి సైమల్టేనియస్ గా వీటిలో ఆల్మోస్ట్ 50% పైనే మనం నేర్చుకున్నాం. 50% పైనే. మీకు తెలుసో తెలీదో, మీలో చాలా మందికి తెలుసుంటది. నేను తెలుసుంటుందని నమ్ముతున్నాను. ఏంటంటే బయట మన క్రైస్తవ సంఘాలలో కొన్ని బుక్స్ తప్పుడు సిద్ధాంతాలు అన్న మాట మనకు అలవాటు అయిపోయింది. కానీ నిజంగా తప్పుడు సిద్ధాంతాలు అని ఒక పదం అయితే, తప్పుడు అజంప్షన్స్ అంటే వాక్యము చెప్పేది ఇదై ఉంటది అని అనుకొని దాని మీద కోటలు కట్టేశారు. ఆ లిటరేచర్ లో కానీ ప్రసంగాల్లో కానీ. మరి దేవుని వాక్యాన్ని ఎలాగా విభజించాలి, దేవుని వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ మన పితరుల దగ్గర నుంచి, మరి సనాతనమైన క్రైస్తవ సంఘ పితరులు, మరి సువార్తని కాపాడిన ఆ యొక్క పెద్దలు బైబిల్ చదివినప్పుడు వాళ్ళు ఎటువంటి నియమాలు మరి అందరూ మరి ఎక్కువ మెజారిటీగా మరి వాళ్ళు ఒప్పుకొని అంగీకరించి మరి భర్జనలు పడి ఎంతో మరి బ్రెయిన్ స్టార్మింగ్ చేసి, ఉదాహరణకి ఎవ్రీడే మనం విశ్వాస ప్రమాణం చెప్తాం. ఈ విశ్వాస ప్రమాణం మనం చెప్పే షేప్ లోకి రావడానికి దాదాపు 300 సంవత్సరాలు పట్టింది. ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్న ఆ యొక్క కాన్సెప్ట్ మనకి దాదాపు చాలా దశాబ్దాలుగా మరి ఒక అతను ప్రయాసపడ్డాడు. ఆరిజిన్ అనే అతను ఆ యొక్క సిద్ధాంతం, ట్రినిటీ అనే సిద్ధాంతం ఇవ్వడానికి, అతని పేరు ఆరిజిన్ అని పేరు. సో ఇలాగా మనకి పాస్ ఆన్ చేయబడింది ఈ 2000 సంవత్సరాల్లో క్రైస్తవ చరిత్రలో మనకి పాస్ ఆన్ చేయబడింది. ఏంటి పాస్ ఆన్ చేయబడిందంటే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. వాటిలో మనం ఆల్మోస్ట్ మేజర్ ప్రిన్సిపల్స్ కి ఎక్స్పోజ్ అయ్యాం. మరి కొంత ఈ కొంత గ్యాప్స్ లో ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్ గా బైబిల్ చదువుతా ఉన్నప్పుడు వీటిని ఈ కళ్ళజోడితో పాటు మనం చదువుతామని
ఈ కళ్ళజోడితో పాటు ఇప్పుడు నేర్చుకున్న అంశాలు ఆ యొక్క కళ్ళజోడిని ధరించుకొని మనం పర్సనల్ గా బైబిల్ చదువుకుంటున్నప్పుడు, అరే ఇట్లా విన్నాం కదా, దేవుని యొక్క వాక్యపు అర్థము, దాన్ని రాసిన ఆ రైటర్ యొక్క అర్థము ఏమై ఉన్నదో అదొక్కటే. మనము మన సొంత అర్థాలు చదవటం కాదు. వాట్ రైటర్, నేను చదువుతున్న భాగము రైటర్ కి ఏమి అర్థాన్ని ఇచ్చింది, అది నాకేంటి కాదు. వాట్ వాట్ ఈస్ ఇట్ ఫర్ ద రైటర్, దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్. ఈ సూత్రాన్ని 2000 సంవత్సరాలుగా మన యొక్క సువార్తను కాపాడిన మన పితరులు నమ్మకంగా ఈ సూత్రాన్ని మనకి పాస్ ఆన్ చేశారు. మనం అది నేర్చుకొని మన చుట్టుపక్కల ఎవరికైతే మనం డిసైపుల్ చేస్తున్నామో వాళ్ళకి పాస్ ఆన్ చేయాలి. మరి హెర్మెన్యూటిక్స్ లో మనము చాలా విషయాలు నేర్చుకున్నాం. మరి వాటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ లో మీకు ఇవ్వబడటం జరిగిందండి. ఇప్పుడు తెలుగులో రాయటానికి కొంత సమయం పడతా ఉంది, దయచేసి క్షమించండి, నేను ఒప్పుకుంటున్నాను. ఈ విషయంలో అనుకున్నంత స్పీడ్ గా చేయలేకపోయాను. ట్రాన్స్లేషన్ చేయటం చాలా కఠోరమైన సవాలులాగా అనిపిస్తా ఉంది, టైం సరిపోవటం లేదు. నేను ఇంకొక బుక్ కూడా ట్రాన్స్లేషన్ చేసే పనిలో ఉండటం వల్ల సమయం సరిపోవటం లేదు. కొంతమంది నాకు సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. మరి మన మధ్యలో ఉన్న విజయ్ చందర్ గారు మరి ప్రదీప్ అన్నతో మాట్లాడి ఒక 2 ప్రొఫెసర్స్ ని మనకి పరిచయం చేసే పనిలో ఉన్నారు, మనతో పాటు ఈ భారాన్ని మోయటానికి. తర్వాత ఇందాక ఒక సిస్టర్ గారు మెసేజ్ పెట్టారు, రాధారాణి సిస్టర్ గారు. అన్న మరి మాకైతే ఆశ ఉంది జాయిన్ అవ్వాలని, కానీ శనివారం మా చర్చ్ లో మీటింగ్ ఉంటుంది, బుధవారం శనివారం మీటింగ్ ఉంటుంది. అలాగే మరి చాలా మందికి ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటా ఉంది. యాక్చువల్గా మనం లక్ష్మీవారం అంటే థర్స్డే నుంచి మనం సాటర్డేకి పెట్టుకున్నాం, కానీ ఆ సిస్టర్ గారు మెసేజ్ పెట్టినప్పుడు అమ్మ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి నేను ఏం చేయాలో చేయగలను, మనం ప్రయత్నం చేద్దాం అని పెట్టాను. అయితే నేను థియాలజీ చేసినప్పుడు మా మోడల్ ఏంటంటే ప్రీ రికార్డెడ్ వీడియోస్ మాకు ఇచ్చేస్తారు మా ప్రొఫెసర్స్. ఆ సబ్జెక్టు ప్రీ రికార్డెడ్ వీడియోస్, ఈ వారము ఈ లెసన్స్ చదవండి, ఈ 3 వీడియోస్ చూడండి, మాకు ఈమెయిల్స్ ద్వారానో ఫోన్ కాల్స్ ద్వారానో వాట్సాప్ ద్వారానో మీ క్వశ్చన్స్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళ యొక్క నోట్స్ మొత్తం మాకు ఇచ్చేస్తారు. అది నేనేం చేస్తాను స్టూడెంట్ గా, నాకు ఇష్టం వచ్చిన స్కెడ్యూల్లో నాకు ఖాళీ ఉన్నప్పుడు నా ఓన్ స్కెడ్యూల్లో నేను మూవ్ అవుతాను. కానీ ఈ వారానికి ఇది ఫినిష్ చేయాలని ఉంటుంది. సో ఈ 7 days లో నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ వీడియోస్ చూస్తాను. అది చాలా హాయిగా అనిపించింది నాకు. ఆ మోడల్లోకి మనం వస్తే బాగుంటుందని ఒక కలం. కానీ ఇట్లా లైవ్ గా వింటుంటే చాలా బాగుంటది, అది మిస్ అవుతాం. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మోడల్ మనం తయారు చేసుకోవాలన్న ఆశతోటి ఉన్నామండి. ప్రార్థన చేయండి. ఎక్సిజెటికల్ ఫాలసీస్ అన్న బుక్ లో డిస్టెన్సియేషన్ అన్న కాన్సెప్ట్ నిజంగా మన బ్రతుకుల్ని ఒక్కసారి దద్దరిల్ల చేసే ఒక కాన్సెప్ట్ కి మనం ఎక్స్పోజ్ అయ్యాం. ఏంటంటే అది మన అంతరంగంలో విశ్వాస యాత్రలో వాక్యం విషయంలో ఇక ఏమాత్రం కనెక్ట్ అవ్వని ఒక స్టేజ్కి ఏదో దశలో వస్తాం. ఎందుకంటే మన అంతరంగపు అర్థం చేసుకునే తీరు వేరు, వాక్యపు ఆ తీరాలు వేరు. మన అంతరంగంలో మనం ఒక తీరాలకు వచ్చేసాం, ఈ 2 తీరాలు కనెక్ట్ అవట్లా. ఇలాంటి ఎక్స్పీరియన్స్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నామకార్థంగా కొనసాగటం, లేదా ఏదో రకంగా దాన్ని నావిగేట్ చేయటం, లేదా మరి అసలు కంప్లీట్ గా అంతరంగంలో ఆ యొక్క వాక్యము మనకి ఒక మన్నాగాను, ఒక బ్రెడ్ ఆఫ్ లైఫ్ గాను, ఒక మూలిక గాను, ఒక ఒక మెదడు గాను, ఒక పాలు గాను, ఒక మాంసం గాను ఆ ఆ అనుభవం అనేది కంప్లీట్ గా లోపల వదిలేసేస్తుంది. దీన్నే డిస్టెన్సియేషన్ అంటారు. అయితే దీనికి యాక్చువల్ గా దేవుడు ఇది ఎలా చేస్తాడట. ఒక ఆయన నాకు ఒకరోజు తన బైబిల్ చూపించి ఏడ్చాడు. బైబిల్ అంతా రాసేసాడు. నాకు తెలిసి ఒక 10 సార్లు చదివేసి ఉంటాడు ఆ బైబిల్. రాసి నాకు అర్థం కావట్లేదన్నా, కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. పెద్ద ఆయన, అతను రిటైర్ అయిపోయాడు. అప్పుడు నాకేం చేయాలో అర్థం అవ్వలేదు. నేను ఎప్పుడైతే ఈ డిస్టెన్సియేషన్ అన్న కాన్సెప్ట్ చూసానో వెంటనే ఆయనే గుర్తుకొచ్చాను. ఆయన ఒక తీరానికి వచ్చేసాడు తన అంతరంగంలో. అప్పుడు దాకా కనెక్ట్ అవుతానే ఉన్నాడు కొంత.
ఇక ఇక ఏమాత్రం కనెక్ట్ అవ్వలేకపోయాడు వాక్యానికి. ఎందుకంటే తనకి సహాయం కావాలి, తనకు ఖచ్చితంగా సహాయం కావాలి. ఇక ఆ వాక్యమేమో ఒక తీరాల్లో ఉంది, తనేమో ఒక తీరాల్లో ఉన్నాడు. దీన్ని మరి చాలా కష్టపడి మనం ఈ రెండు తీరాలను కలుపుకోవాలి. ఈ రెండు తీరాలను కలుపుకొని తీరాల్సిందే. ఈ రెండు తీరాలను కలిపేది దేవుడే. ఈ రెండు తీరాలను కలపాలంటే సరి అయిన నియమాలు అవసరం. సరి అయిన నియమాలు. విశ్వాసము మనకి వరంగా అనుగ్రహించబడింది, కానీ దానిని తెలుసుకుంటాం అనేది హార్డ్ వర్క్ చేయాలి. ఈ యొక్క డిస్టెన్స్ అవ్వటం అనేది మనము ఏ విధంగా కలుపుకోవచ్చు అన్నది మనం చూసాం. దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం ఆ సబ్జెక్ట్ లో. అయితే ఆల్మోస్ట్ 50% మనం కంప్లీట్ చేసాం ఈ రెండు టెక్స్ట్ బుక్స్ లో. హెర్మెన్యూటిక్ ప్రిన్సిపల్స్ లో మనము ఏవేవి హిండ్రెన్సెస్ ఉన్నాయి దేవుని వాక్యానికి మనకి మధ్యలో. మరి హిస్టరీ, చరిత్ర ఉందని, కల్చర్ ఉందని, లాంగ్వేజ్ అని, మరి అట్లా కొన్ని చూసుకుంటూ వచ్చాం. ఇంట్రడక్షన్ చాలా సాలిడ్ గా నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఎక్సజెటిక్ ఫాలసీస్ కి, హెర్మెన్యూటిక్స్ కి చాలా సాలిడ్ ఫౌండేషన్ మనకు పడింది. మరి ఇప్పుడు దీని మీద ఈజీగా ఒక 10 days, ఒక 2 weeks, ఈ మంత్ ఎండింగ్ లోపల మనం దీన్ని ఫినిష్ చేసేసుకోవచ్చు ఈ రెండు సబ్జెక్ట్. ఇది నేను ఎందుకు స్టార్ట్ చేస్తానంటే హెర్మెన్యూటిక్స్ అసలు ఒక ఫిజిక్స్ లాంటిది. ఇది చెప్పాలంటే ఒక ఫిజిక్స్ ఎవరు స్టార్ట్ చేయరు ఫస్టే, కానీ నేను స్టార్ట్ చేసిన ధైర్యం చేసి, ఎందుకంటే ఇది కానీ అర్జెంటుగా పడాలి ఈ యొక్క ఫౌండేషన్ అని చెప్పేసి. కానీ కొద్దిగా అనుకున్న పేస్ లో వెళ్ళలేకపోయాము, కొద్దిగా లేట్ అయింది. యాక్చువల్ గా మనం ఈ పాటికి ఫినిష్ చేసుకోవాలా, కానీ కొన్ని నా పొరపాటే, నన్ను దయచేసి క్షమించమని నేను కోరుచున్నాను. ఈ మంత్ ఎండింగ్ కి మనం ఫినిష్ చేసుకుందాం. చాలా జాగ్రత్తగా మిగిలింది మీకు అందచేయాలని కంటెంట్. సో ఇవి థాట్స్. మరి ఇప్పటికే మనం హెర్మెన్యూటిక్స్ లో ఆల్రెడీ మోర్ దెన్ హాఫ్ మనం నేర్చుకున్నాం. ఎక్సజెటిక్ ఫాలసీస్ లో మోర్ దెన్ హాఫ్ నేర్చుకున్నాం. దీంతో పాటు మరి హగ్గై ఇంటర్నేషనల్, యాక్చువల్లీ హగ్గై ఇంటర్నేషనల్ కి మనం ఎన్రోల్ అవ్వాలన్నా మరి ఒక సెలక్షన్ ఉంటది. మీకు గుర్తుండే ఉంటారు, వేద మాణిక్యం గారని మనకి వాక్య పరిచయం చేసేవారు గతంలో. ఆవిడ మన ఏషియా కంట్రీస్ అన్నిటికీ కూడా ఆవిడే సెలక్షన్ మెయిన్. ఆవిడే మనకి ఓకే చేయాలి. దాదాపు 40,000 అది ఆ కోర్సు మనం చేయాలంటే 40,000. ఇంకా చెప్పాలంటే ఈ హెర్మెన్యూటిక్స్ సబ్జెక్ట్ ఒక్కటే గాని నేను చదివిన కాలేజీలో ఆన్లైన్ లో మనం ఎవరైనా నేర్చుకోవాలంటే 1,50,000 ఆన్లైన్ లో. అది నాకు ఇదంతా చూసి అసలు ఏంటి ఇదంతా ఇంత ఎక్కడ పెడతాం మనం అని చెప్పేసి, ఎక్కడ పెడతారు మనం, అసలు ఫీజు అనేది అసలు ఇష్యూ కాకుండా అది సెకండరీ మ్యాటర్ గా ఉంటూ ఈ కంటెంట్ ని తెలుగులోకి మార్చి ఇవ్వాలన్నది ఒక ప్రగాఢమైన ఆశ. ఇది చచ్చిపోక ముందు ఖచ్చితంగా సాధ్యమైనంత ఎక్కువ మెటీరియల్ తెలుగులోకి, ఆ ఐశ్వర్యాన్ని తెలుగులోకి తీసుకురావాలన్న ఆశ మన వాళ్ళందరికీ. స్టడీ బైబిల్స్ లేవు, ఈ థియాలజీ స్టఫ్ లేవు. సో ఈ హగ్గై ఇంటర్నేషనల్ లో చెప్పే బోధని మీకు అంచెలంచెలుగా ఆల్మోస్ట్ ఒక మేజర్ సెలక్షన్స్ తోటి మీకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఈ కన్ఫెషన్స్ బుక్ అసలు వెరీ రేర్, ఎక్కడ కూడా నేను చూడలేదు, అది మీకు ఇవ్వబట్టడం జరుగుతూ ఉంది. ఆ బుక్ చదవటం చాలా ఇంపార్టెంట్. చాలా చాలా కష్టం ఆ బుక్ చదవటం, చాలా చాలా కష్టం ఆ బుక్ చదవటం. అది మహాశ్రమతో కూడిన పని అండి. ఎందుకంటే రీడింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ. అంటే మనం వెల చెల్లించాల. ఒకటి 1 సెకండ్ అండి. సో రీడింగ్ ఏంటంటే, నేను థియాలజీ చేసినప్పుడు ఒక కొటేషన్ చదివాను, అది ఎక్కడో మిస్ అయిపోయింది. ఏంటంటే, నీకు చదవాలని అనిపించకపోయినప్పుడు చదవాలట.
రీడ్ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ రీడింగ్. రీడ్ వెన్ యూ గెట్ సిక్ ఆఫ్ రీడింగ్. చదువుతున్నప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు ఇంకా చదువు, 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 చదువు. రీడ్, రీడ్, రీడ్. నీ నుదురు ఇత్తడిలాగా చేసుకొని చదువు. రీడ్ మేకింగ్ యువర్ ఫోర్ హెడ్ లైక్ బ్రాన్స్. ఇంకేమాత్రం అన్షేకబుల్ గా ఫార్టిట్యూడ్ అంటాం కదా, ఏది ఏమైనా చదువు. అది మాకు ఇచ్చిన కొటేషన్. యు రీడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. రీడ్ వెన్ యు ఆర్ డిప్రెస్డ్. Read when you cannot read. Read when you don't want to read. Read when it is impossible for you to read. Read when you don't have any strength to read. Read on. ఇది కొటేషన్. అట్లా చదవాల్సిన పుస్తకాలు ఈ వాటిలో ఒకటి కన్ఫెషన్. మనం చదవలేం, చాటబార్తాలంటుంటాయి. ఏది వదిలేయాలా, ఏది చదవాలా, అది కఠోరమైన శ్రమ, భయంకరంగా ఉంటుంది. సో ఇలాంటి పని మరి నేను అక్కని బాగా ఎంకరేజ్ చేసి బ్రతిమాలం, ఈ టేకప్ చేయండి అక్క అని. అక్కడికి చాలా బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళ మరి డాటర్ అండ్ సన్ ఇన్ లా మరి మంచి పెద్ద మినిస్ట్రీ చేస్తా ఉన్నారు. పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్, ఈ బాధ్యతలన్నిటితో పాటు మనకి సమయం ఇవ్వగలుగుతున్నారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. త్వరలో నా మెయిన్ ఆశ ఏంటంటే ప్రసీదా సిస్టర్ గారిని, ఝాన్సీ గూడపాటి గారిని మన దాంట్లో ఫ్యాకల్టీ అవ్వాలా. అది నా యొక్క డ్రీమ్. వీరిద్దరు నెక్స్ట్ బ్యాచ్ కి వీరిద్దరు హెర్మెన్యూటిక్స్ ఇలాంటి స్ట్రాంగ్ సబ్జెక్ట్స్, మెయిన్ సబ్జెక్ట్స్ వీళ్ళు తీసుకోవాలా. అసలు మెయిన్ వాళ్ళ గురించి నేను అనుకున్నాను ఈ యొక్క అకాడమీ. ఎందుకంటే మన కోర్ టీమ్ ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ చేసుకుంటామో అది ఎలా డెవలప్ అవుతుంది. సో దేవునికి స్తోత్రం అండి. ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్ళము, ఎందుకంటే యాక్చువల్గా నేను ఈ కంటిన్యూషన్ కోసం నేనేం ప్రిపేర్ అవ్వలేకపోయాను. ఈ సబ్జెక్టు ఇంతవరకు చెప్పింది ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేసి ఈ మోడల్స్ ఏమైనా మార్చాలా, ఈ ఈ యొక్క అటెండెన్స్ ఇట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే అనుకున్నాం కానీ కరెక్ట్గా అదే టైంకి ఏదో వస్తుంది మనకి. అసలు చాలా నరకంలాగా అనిపిస్తుంది అటెండ్ అవటం. మరి మీకు ఎలా ఉంది కానీ, ఎందుకంటే అలాంటి ఆటంకాలు వస్తాయి. మరి విజయ్ చంద్ర బ్రదర్ కూడా చెప్పారు, అన్న ఏదో ఒకటి పని పడుతుంది కానీ నాకు చాలా ఇష్టం అవుతుంది, నేను తర్వాత వింటున్నానని. సో ఇవి నా థాట్స్ అండి. ఈ యొక్క ఈరోజు 4th కదా, ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ బిబ్లికల్ హెర్మెన్యూటిక్స్ ఇంకా సాలిడ్ గా మీకు అందజేయాలని ఆశపడుతూ దాని మీద ప్రయాసపడతా ఉన్నాం. ఇది అందజేసిన తర్వాత దీనికి ఒకే ఒక టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ ఎలా ఉంటుందంటే, మీరు ఈ మెటీరియల్ అంతటిని రెఫర్ చేసుకుంటూ చక్కగా రాయాలి. మెయిన్ గా ఏంటంటే ఆ టెస్ట్ రాస్తున్నప్పుడు మరొకసారి లెర్నింగ్ అవ్వాలి. ఇక అన్నిటికీ మర్చిపోకున్నంత పునాదులు, బలము అయిపోవాలి ఈ సబ్జెక్ట్. అది ఆ ఉద్దేశంతోనే టెస్ట్ ఉంటుంది. సో ఈ దశ వైపు, ఈ డైరెక్షన్ వైపు ప్రయాసపడుతున్నామండి. ప్రార్థన చేయండి. మరి ఇంకా ముగించుకుందాం. ఓవర్ టు సిస్టర్ ప్రసీదా సిస్టర్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇప్పటి వరకు చక్కని సందేశాన్ని ఇచ్చిన ఆని కిరణ్ మై గారికి అగస్టిన్ కన్ఫెషన్స్ గురించి పార్ట్ 2 చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించారు. అలాగే బాబీ గారికి కూడా కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు అనౌన్స్ చేస్తుంది. ప్రేమగలేసయ్యా, దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఏర్ల అకాడమీ ద్వారా నైనా వారానికి 2 సార్లు మీరు మాకు వాక్యంలో ఉన్న అర్థాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ప్రభా సామర్థ్యాలు, ప్రభా తలాంతులు, నాయన కొంతమంది భక్తుల జీవిత చరిత్ర ద్వారా వారి అనుభవాలను ప్రభా మరి వివరిస్తున్నప్పుడు మాలో ప్రభా నాయన అంతరంగంగా దాగి ఉన్న అది పాపపు స్వభావం కావచ్చు నాయన, మరి పరిశుద్ధత లేనితనం కావచ్చు, అవన్నీ మేము ఒప్పుకోవటానికి భక్తుల జీవిత చరిత్ర నాయన మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది. నాయన అగస్టిన్ గారి జీవిత చరిత్ర కూడా ప్రభా నిజంగా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది.
ఎన్నో విషయాల్లో ప్రభా మాకు తెలిసినంత వరకే మేము జ్ఞానం అనుకుంటున్నామేమో, కానీ ప్రభా వారి అనుభవాలు చూస్తున్నప్పుడు ఎక్కడో ప్రభా అట్టడుగులో ఉన్నామని అర్థం చేసుకుంటున్నాం. మరి సరి చేసుకోవటానికి ఇష్టపడటానికి నైనా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా. చక్కగా అర్థమవటానికి ప్రభా, అర్థమవటానికి వాళ్ళు ఎంతో కష్టపడి మా మధ్యలో ఉండి, మరి యానీ కిరణ్మయ్య గారు గాని, వేదాపాల్ గారు గాని, బాబీ అన్న గాని వారి ప్రభా కష్టపడుతూ ఉండగా మీరు సహాయం దయచేయండి. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని చెప్పావు. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని ప్రభా మీరు వారికి దయచేయమని, ఇంకా ప్రభా మరి ఇంకా లోతుల్లోకి వెళుతున్నప్పుడు గ్రహించగలిగే ఆ యొక్క సామర్థ్యాన్ని, శక్తిని ఆత్మ ద్వారా మేము అనుభవించడానికి నీ యొక్క జ్ఞానాన్ని, ఆత్మ నడిపింపును కూడా మాకు కూడా దయచేయమని నాయనా, మేము కూడా సమాజంలో నిన్ను చూపించే వారంగా ఉండటానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. యూట్యూబ్ ద్వారా ప్రభా అప్లోడ్ చేసినప్పుడు ఎంతమంది అయితే నైనా ఈ మెసేజెస్ చూస్తున్నారో వాళ్ళు కూడా ప్రభావితం కావాలి నైనా. మరి జాయిన్ అవ్వటానికి నీ కృప చూపించండి. రెగ్యులర్ గా ఫాలో అవటానికి, వాక్యాన్ని అనుసరించి జీవించడానికి కూడా మీరు కృప చూపించమని, మరి అన్న ట్రాన్స్లేషన్ విషయంలో మీరు సహాయం దయచేయండి. ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ తన ముందున్నాయి. మీరు ద్వారాలు తెరిచారు. అందుని బట్టి ఇస్తున్న అవకాశాలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రభా ఎలా ముందుకెళ్లాలో కొన్ని ప్లాన్స్ ప్రభా తన మనసులో మీరు ఉంచారు నైనా. అవి ఇంప్లిమెంట్ చేయటానికి కావలసిన కృపను కూడా మీరు తనకు అనుగ్రహించమని, మరి తనకిచ్చిన ఆ తలాంతులు ప్రభా ఇతరులకు పంచుతున్నప్పుడు అనేక మంది ఆశీర్వాదం పొందుకోవటానికి కూడా మీరు కృప చూపించమని, ఈరోజు ప్రభా వాక్యం అందించిన నీ దాసురాలు కిరణ్మయ్య గారిని, అట్లాగే ప్రభా తన పరిచర్యను కూడా మీరు దీవించండి. అన్నను తన పరిచర్యను మీరు దీవించమని, జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి, అందరికీ ప్రభా సమయం అనుకూల పడటానికి మరి మీరే కృప చూపి నడిపించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు ఉచితం అయితే నెక్స్ట్ క్లాస్ లో జాయిన్ అవుదాం. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.